సార్ నమస్తే, మీ పేరు? నా పేరు సన్నిబాబమ్మ. ఏం చేస్తుంటారు? స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. చెప్పండి, మీ నియోజకవర్గంలో ఏ నాయకుడు ఎవరు ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రజలందరి సమస్యలు తీరుతాయని నమ్ముతున్నారు? నాకు పల్లా శ్రీనివాసరావు గారు అయితే పేదలకు కానీ మంచి మంచి పనులకు కానీ దీనికన్నా పల్లా శ్రీనివాసరావు గారు అయితే ముందుకు వస్తారు. ఎవరికన్నా ఎందుకన్నా పనులు చేసి పెడతారు. కూలిపోయిన వాళ్ళకి కానీ ఎవరికైనా ఏ ఉద్యోగం కుర్రోళ్ళకి కానీ అభివృద్ధి చేయాలంటే పల్లా శ్రీనివాసకే కొంచెం చేస్తారని మాకు నమ్మకం ఉంది. అతనే గెలుస్తారని నమ్మకం ఉంది. అతను మాత్రం అందరికీ అనుకూలంగా పనులు చేస్తారు. మంచి క్యాండిడేట్. ఇక్కడైతే స్థానికంగా పల్లా శ్రీనివాసరావుకి మంచి గుడ్ విల్ ఉందండి. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా చేస్తున్నారు. స్థానికంగా పట్టున్నటువంటి నాయకుడు ఆయన. ఎందుకంటే ఇక్కడ అన్ని సమస్యల మీద కూడా అవగాహన ఉంది పూర్తిగా. అంటే వాళ్ళ ఫాదర్ గారు కూడా మాజీ ఎమ్మెల్యే. దానికి తోడు ఏంటంటే వాళ్ళ ఫాదర్ గారు ఎంప్లాయీగా ఉంటూ యూనియన్ లీడర్గా పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే కార్మికుల పట్ల కానీ పరిశ్రమల పట్ల కానీ పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి పల్లా శ్రీనివాసరావు గారు. కాబట్టి దాని మీద పల్లా శ్రీనివాసరావు కూడా గతంలో స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసేటప్పుడు 8 రోజులు ఈ ఉత్తరాంధ్ర మొత్తం మీద చూస్తే ఆయన ఒక్కడే ఫస్ట్ నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష చేయటం మొదలెట్టారు. ఆయన 8 రోజులు చేసేటప్పటికి వైఎస్సీపీ వాళ్ళు వచ్చి అర్ధంతరంగా తీసుకెళ్ళి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయి భగ్నం చేశారటువంటి దాన్ని. అంటే గంగవరం పోర్టులో కూడా పూర్తిగా గతంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు యాక్చువల్గా గంగవరం పోర్టులో ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చే ఒక కమిట్మెంట్ ఉంది గంగవరం పోర్టు యాజమాన్యానికి, ఆ గంగవరం గ్రామస్తులకు కూడా. అది గతంలో చేయలేకపోయారు. చేయలేకపోతే ఎమ్మెల్యే గారు వచ్చినాక ఈయన వచ్చినాక 90 మంది 100 మందికి కూడా ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. అలాంటి సందర్భంలో ఇలా గాజువాక దరిదాపు 30 సంవత్సరాలు ఉన్నటువంటి హౌస్ కమిటీ సమస్య ఒకటి ఉంది. హౌస్ కమిటీ సమస్యని నాకు తెలిసి చింతలపూడి వెంకటరామయ్య గారు, గురుమూర్తి రెడ్డి గారు చాలామంది ఎమ్మెల్యేలు మారారు. కానీ ఎవరు కూడా ఆ సమస్యను పరిష్కరించలేకపోయారు. కానీ ఆయన చాకచక్యంగా దీని తాలూకా జీవో మొత్తం తీసుకొచ్చి ఏదైతే భానుజీరావు ఎవరైతే కోర్టుకు వేస్తున్నారో, నో మ్యాన్ ల్యాండ్స్ అని ఎవరైతే కోర్టుకు వేస్తున్నారో అన్నిటి మీద అవగాహన చేసుకొని అట్లన్నిటి మీద కాగితాలు పుట్టించి తీసుకొచ్చి మరి కోర్టు చుట్టూ తిరిగి దానికి కావాల్సినటువంటి ఏమేం కావాలో చూసుకొని ఒక లీగల్గా ఒపీనియన్ చేసుకొని ఎమ్మెల్యేలని మర్చిపోయి కూడా ఆ బ్యాగ్లో కాగితాలు పెట్టుకుని సంఖలో వేసుకొని ప్రతి కోర్టు గుమ్మం ఎక్కి మొత్తానికి ఆయన సాధించాడండి. చెప్పండి, మీ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు? ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? మా పల్లా చీని గారు పోటీ చేస్తున్నారు. అతను గెలిస్తే ఈ ఏరియాకు బాగుంటుంది అనేసి మా అభిప్రాయం. ఈ గాజువాక నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? ఎందుకు? ప్రజెంట్ అయితే పల్లా శ్రీని గారు ఎక్కువగా గెలిచే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే ఆయన అభివృద్ధి మీద ఎక్కువ దృష్టి పెడతారు. గాజువాక కానీ విశాఖ జిల్లాలో అభివృద్ధి మీద ఎక్కువ దృష్టి పెట్టింది ఒక పల్లా శ్రీని గారు. ఎందుకంటే ఎడ్యుకేషన్గా ఆయన ప్రతి అంగుళం కూడా ప్రతి అభివృద్ధి పని కూడా ఆయనకు తెలుసు. ఆయన గెలిస్తే గాజువాక నియోజకవర్గంలోనే ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 నియోజకవర్గం అవుతుంది. మా గాజువాకలో పర్మనెంట్గా ఎమ్మెల్యే అనే ఒక పేరున్నది. అతనే పల్లా శ్రీనివాసరావు గారు. ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఆయనే ఎమ్మెల్యే. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్న నాయకుడు. కారణం కూడా గాజువాక సమస్యలపై పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. గాజువాక నియోజకవర్గంలో 900 ఎకరాలు భూములు ఉంటే వాటికి పట్టాలు ఇప్పించి అలాగే భూ సమస్యల్ని పరిష్కరించినటువంటి వ్యక్తి. అలాగే టోల్ గేట్ ఒకటి ఉంటే టోల్ గేట్ తీయించిన వ్యక్తి. గంగవరం పోర్టు కార్మికులు ఉన్నారు, వాళ్ళ సమస్యలను పరిష్కరించి వాళ్ళకి సుమారు 10 కోట్ల రూపాయలు ఫండ్ పెట్టినటువంటి వ్యక్తి. అలాగే నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నా సరే, మన స్టీల్ ప్లాంట్ సమస్య ఉంది, ప్రైవేటీకరణ అనగానే ప్రాణాలకి సైతం లెక్క చేయకుండా నేనున్నాను ఉద్యోగస్తుల కోసం అలాగే నిర్వాసితుల కోసం నేనున్నానని చెప్పేసి ఆమరణ నిరాహార దీక్ష చేశారు. అలాగే నిర్వాసితులకు 3 తరాలు, ఒక తరం కాదు 3 తరాలు ఆర్ కార్డుల్ని ట్రాన్స్ఫర్ చేయించినటువంటి వ్యక్తి. సమస్య ఏదైనా సరే సామరస్యంగా పరిష్కరించగలడు, సమస్యను ఛేదించగల సత్తా ఉన్న నాయకుడు. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే అని చూడవసరం లేదు, గెలిచినటువంటి వ్యక్తి గెలుస్తారు కూడా. 100-200% పల్లా శ్రీనివాసరావు గారు విన్ అవుతారు. ఆయన అందరికీ మంచి సౌమ్యుడు, మంచి పేరున్న వ్యక్తి. ఆయన ప్రజల్లో తిరిగే మనిషి, ప్రజల మనిషి కానీ మంచి గుర్తింపు వచ్చిందనమాట. ఆయన ఫ్యామిలీ తరంగా చూసుకుంటే నాన్నగారిని అంతా మొత్తం పల్లా శ్రీనివాసరావు బట్టి 100% పక్కా గెలుస్తారండి. పల్లా శ్రీని గారండి. ఆయన ఓడిపోయినా గెలిచినా ప్రజల్లో తిరుగుతారు. ఆయన ఎప్పుడు ప్రజల్లో ఉంటారు. ఆయన ఎమ్మెల్యేగా చేసేటప్పుడు అభివృద్ధి చేశారు బాగానే. ఇప్పుడు వయసు ఎమ్మెల్యే ఏమీ చేయలేదు, దానివల్ల ఆయన గెలుస్తారు మళ్ళీ. పల్లా శ్రీని గారు ఎందుకంటే ఆయన ఫస్ట్లో ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, పెదల్లో ఉన్నారు, పెదల్లో చేశారు. ఆయన మీద మాకు జనాలకి అందరికీ నమ్మకం ఉంది. ఆ నమ్మకం పెట్టి ఈరోజు కూడా పల్లా శ్రీని గారు మెజారిటీతో గెలుస్తారని నాకు. చెప్పండి, గాజువాక నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది, ప్రజలకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? నేను తెలుగుదేశం నుంచి పల్లా శ్రీని గారు గెలిస్తే మంచి జరుగుతుందనేసి
మేము మా పల్లా శ్రీని గారు గెలిస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకు పల్లా శ్రీని గారు గెలిస్తే బాగుంటుంది? మరి అమర్నాథ్ గారు కూడా పోటీ చేస్తున్నారు కదా. అమర్నాథ్ గారు చేస్తున్నారంటే అది వేరే ఇదండి. మా పల్లా శ్రీని గారు చేస్తున్నారంటే అన్నిట్లో అతను పదవిలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఒకే విధంగా ప్రజలను అందరినీ ఒకలాగే చూసుకొచ్చారు. అతనికైతే ఓట్లు అజంత మెజార్టీతోన మేమే పల్లా శ్రీని గారే గెలుస్తారండి. ఈ గాజువాక నియోజకవర్గంలో ఏ ఏ పార్టీల నుంచి ఎవరెవరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఐడియా ఉందా? ఉందండి. వైసీపీ నుంచి గుడివాడ అమర్నాథ్, తెలుగుదేశం నుంచి ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారు. వీళ్ళలో ఎవరు ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయి? భారీ మెజార్టీతో గెలిచే పల్లా శ్రీనివాస్ గారు అండి. ఎందుకండి? ఆయన గతంలో చేసిన నాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండి అనేక కార్యక్రమాలు చేశారు. ఒక అగనపూడి టోల్గేట్ కానీ, ఒక స్టీల్ ప్లాంట్ 6 నెంబర్లు కానీ, అలాగే గంగవరం పోర్టు నిర్వాసితులు 92 ఉద్యోగాలు రావడానికి కానీ, అనేక సమస్యల మీద హౌస్ కమిటీ కానీ అనేక వాటి మీద కూడా పోరాటం చేసి సాధించిన వ్యక్తి అండి. సో అందుకని ఆయన గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. భారీ మెజార్టీతో గెలిపిస్తారని ప్రజలందరూ కూడా అందరూ పల్లా గారే రావాలని కోరుకుంటున్నారండి. మా ఉమ్మడి అభ్యర్థి కదా పల్లా శ్రీనివాసరావు గారు. ఆయన గాజువాక ముద్దుబిడ్డ. ఇంకా గాజువాక నియోజకవర్గంలో అవగాహన ఉన్న వ్యక్తి, మంచి వ్యక్తి, చదువుకున్న విద్యావంతుడు. అతనికి మరి అపోజిషన్ అమర్నాథ్ గారు నించున్నా కానీ గాజువాకలో మరి పల్లా శ్రీనివాసరావు గారు మాకు ఎమ్మెల్యే. ఆయన అపోజిషన్లో ఉన్న ఓటమిలో ఉన్న మాజీ అని మేము ఇప్పుడు కూడా అనుకోం. గాజువాక ముద్దుబిడ్డ ఎమ్మెల్యే అంటే పల్లా శ్రీనివాసరావు గారు. ఏది ఏమైనా సరే గతంలోంచి కూడా ఎప్పుడూ కూడా గాజువాక అభివృద్ధిలోకి రావాలి, గాజువాక ప్రజలు 4 ఏళ్ళ నోట్లోకి వెళ్ళాలి, 10 మందిలో ఇదిగా ఉండాలి, బతికి బట్టకట్టాలనుకుంటే పల్లా శ్రీనివాసరావు మళ్ళీ రావాలి, గెలవాలి. పల్లా శ్రీను వస్తేనే పులైన బిడ్డ పల్లా శ్రీను. ఆయన ఒక్కళ్ళు వస్తే గాజువాక నియోజకవర్గం గలగలాడుతూ ఉంటుంది. ఏ ఒక్కరు కూడా సంతోషమే. ఆయన ఒక్క గెలుపు కోసం ప్రజలు మొత్తం కూడా గాజువాక నియోజకవర్గం ప్రజలందరూ కూడా మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. రేపు మే 13వ తారీఖుని రాబోయే ఎలక్షన్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. జూన్ 4ని గెలుపు కోసం మేము పల్లా శ్రీనివాసరావు గెలుపు పొందుతారని మా అందరి కోరిక. ఇది మాత్రం మా లేడీస్ అందరూ కూడా, మా అందరూ లేడీస్ కూడా చాలామంది కోరిక పల్లా శ్రీనివాసరావు గారు గెలవాలి. ఇప్పుడు తెలుగుదేశం ఉంది, వైసీపీ ఉంది. అమర్నాథ్ గారు ఏదో అనకాపల్లి నుంచి ఇక్కడికి వచ్చారు. అక్కడ పెద్దలు ఎవరు ఇష్టపడలేదు, అక్కడికి వెళ్ళరు కాబట్టి అవదు కాబట్టి గాజువాక నిల్చోబెట్టారు. ఎందుకు నిలిచిపోయి బలమైన వ్యక్తి ఇక్కడ పల్లా శ్రీని గారు టీడీపీ నుంచి. ఆయన గెలుస్తారు ఉద్దేశం మీద రకరకాల ఇన్ఛార్జ్ చూశారు, మార్చారు. అభ్యర్థులు కూడా చాలా వైసీపీ వాళ్ళు మార్చారు. ఎంతమంది మార్చినా గాజువాకలో పల్లా శ్రీని గారు 100% ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని ఓటింగ్ ఆంధ్రప్రదేశ్ గాజువాకలో మటు కంపల్సరీ అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. ఆయన వెనక గాజువాక ప్రజలందరూ కూడా ఈరోజు ఆయన అండదండలతో ఉన్నారు. ఈవేళ భారీ మెజార్టీతో పల్లా శ్రీని గారు ఏకపక్షంగా మెజార్టీ గెలుస్తారు. వైసీపీ నాయకులకి డిపాజిట్లు గల్లంత అవుతుంది. నాకంటూ ఒక ప్రజలుగా అండగా ఉండడానికి వచ్చిన వ్యక్తి పల్లా శ్రీనివాసరావు గారు. సో ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంట. 100% ఆయన పల్లా శ్రీని గారు అంటే వ్యత్యాసంగా ఏంటంటే ఆయన ఇంటికి వెళ్ళినా, ఆయనకి ఒక ఫోన్ చేసినా సరే వెంటనే నేనున్నాను అనుకున్న వచ్చే వ్యక్తి పల్లా శ్రీనివాసరావు గారు. మాకైతే ఇక్కడ గాజువాకలో పల్లా శ్రీని గారు గెలుస్తారనుకుని రీజన్ ఏంటండి, ఎందుకు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? ఏంటంటే వైసీపీ పాలనకి ఇప్పుడు మా ఇక్కడ ఉన్న అప్పుడు చేసిన పల్లా శ్రీని గారు దాని పాలనకి చాలా తేడా ఉంది, డిఫరెంట్ ఉంది. ఇక్కడ ఏం చూసినా ఎప్పుడు ఏదో ఒక దందాలు ఇవి అలాంటివన్నీ కనిపిస్తున్నాయి. దాని బదులు పల్లా గారు వస్తేనే మంచిది అనుకుని మా అభిప్రాయం. బాబాయ్ గారు, ఇప్పుడు మీ నియోజకవర్గంలో ముఖ్యంగా గాజువాక నియోజకవర్గంలో పోటీ చేసే వాళ్ళు ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనుకుంటున్నారు? గెలిచే అవకాశాలు మరి శ్రీనివాస్ గారికి ఉన్నాయి. కాకపోతే శ్రీనివాస్ అంటే నాకు ఎందుకంటే అభిమానం అంటే నా ఇల్లు నిలబెట్టాడు. రోడ్డు పాయింట్ పక్కన ఏదో కొట్టుకున్నాం, ఏదో స్లాబ్ గట్ట వేసుకునే టైంలో చాలామంది అలరబెట్టారు. అతను వచ్చి నిలబడ్డది. అతని వల్ల ఆ ఇంట్లో ఉంటున్నాం. పల్లా శ్రీని గారు విజయం మట్టుకి 30-40 వేల మెజార్టీ పక్కాగా గెలుస్తారు ఇక్కడ. మాణిక్యం గారు, మీ గాజువాకలోని ఎవరు ఎమ్మెల్యేగా గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పల్లా శ్రీని గారు. ఎందుకు? మాకు నాకు 4 సంవత్సరం 3 సంవత్సరం బాగా వంపై అభివృద్ధి చేశారు. మాకంతా పల్లా శ్రీని అంతా చాలా ఇష్టం. అమర్నాథ్ గారు గెలుస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటారు? వాళ్ళంటే జగన్ చేసే పనులు మంచి పనులు ఉన్నాయి, అందుకని. పల్లా శ్రీని గారు పక్కాగా విజయం. ఎందుకంటారు? గాజువాక హౌస్ కమిటీ కూడా ఆయన తీయించారు. 3G1 పట్టాలు కూడా ఆయన ఇచ్చారు. తర్వాత టోల్గేట్ విషయం కూడా ఆయన నెరవేర్చారు. మొన్న ప్లాంట్ కార్మికులకు కూడా అండగా నిలబడ్డారు.
ఇంత సమస్య గాజువాకలో ఆయన తప్ప ఇంకెవరు చేయలేరు నెక్స్ట్. ఏ ఎమ్మెల్యే గారు గెలిస్తే ప్రజల మధ్యలో ఉంటారు, ప్రజా సమస్యలు తీరుస్తారు అని అనుకుంటున్నారు? పల్లా శ్రీనివాస్ గారు. ఎందుకు? ఆయన అప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మాకు మంచి చేశారండి. ఆయన పోయిన తర్వాత ఎవరు వచ్చినా మాకు అలా మంచి జరగలేదు. దానివల్ల ఇప్పుడు మళ్ళీ అతను వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.